బైబిల్ గ్రంథం ఎస్ఐ గ్రంథం చూసుకున్నట్లయితే 9వ అధ్యాయము 6వ వచనం కానీ చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం కానీ చదువుకుందాం. ఏలియానుగా మనకు శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడును, ఆలోచనకర్తను, బలవంతుడైన దేవుడును, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని పేరు పెట్టబడును. ఇది మొదలుకొని ఇది లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలిగినట్టు సర్వకాలమును దావీదు సింహాసనం రాజ్యం నియమించును. న్యాయము నీతి వలన రాజ్యం సిద్ధపరచుటకు అది సింహాసనం రాజ్య పరిపాలన చేయను. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తిగా దీన్ని నెరవేర్చును. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు అండి మహా సంతోషకరమైన రోజు. ఎందుకని మన కొరకు యేసు ప్రభువు జన్మించిన రోజు, కన్య గర్భమునందున పశువుల పాకలు పుట్టిన రోజు మన కోసం. యేసు ప్రభు ఎటువంటి వారు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి. ఇన్ని సంవత్సరాల ముందు దేవుడు మనకి, కొన్ని వేల సంవత్సరాల ముందు దేవుడు వాగ్దానం ఇచ్చి ఎవరికి? యెషయా గారికి, నేను వస్తానయ్యా, నేను మీ పట్ల జనుల పట్ల ఏమని చేస్తాను? ఆశ్చర్యకార్యాలు చేస్తాను, అద్భుత కార్యాలు చేస్తాను. అదే ఏం జరుగుతుంది మీకు ఆలోచన తెలియజేస్తాను. నేనే బలవంతుడిని, నా రాజ్యమే భూమి మీద సర్వకాలము ఏలునని యెషయా గారికి వాగ్దానం ఇస్తారు. చూసినట్లు యేసుప్రభు వారు ఏ గోత్రపు వారండి? యూదా గోత్రపు వారు. బైబిల్ గ్రంథం చూసినట్లయితే మత్తయి సువార్తలో ఉంటుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము ప్రారంభంగా చూసినట్లయితే, మనం లాస్ట్లో చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము అదే 16వ వచనం చూసినట్లయితే, యాకోబు మరియ భర్తని యేసేపును కన్ను, ఆమె యందు క్రీస్తును యేసు పుట్టిన. ఆమేన్. హల్లెలూయా. అదే పైన చూసుకున్నట్లయితే, అదే 5వ వచనం చూసినట్లయితే, నయోసును సల్మాను కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కన్ను, బోయాజు రూతుని కన్ను, రూతును ఉబేదెదును కన్ను, ఉబేదెదు యెషయాను కన్ను, యెషయా రాజైన దావీదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చినారు యేసుప్రభు వారు? దావీదు వంశం నుంచి. దావీదు ఎక్కడ? రూత్ గర్భం నుంచి. ఫస్ట్లో చూసినట్లయితే అబ్రాహాము పుట్టక ముందే యేసుప్రభు ఉన్నాడండి. యెహోవా దేవుడు రొమ్మున ఆనుకుని ఉన్నారు. హల్లెలూయా. ఈనాడు మనం చేసిన పాపాలు కానీ, మనం చేసిన రోగాలు కానీ, మనకున్న అస్వస్థతలు కానీ, మనకున్న రోగాలు పోగొట్టడానికి యేసుప్రభు వారు కన్య గర్భంలో జన్మించారు. ఎందుకనంటే ఈ మలాకీకి మత్తయి సువార్తకి 400 సంవత్సరాలు యేసుప్రభు వారు ఇజ్రాయెల్తో మాట్లాడాల. ఎందుకంటే వారు చేసిన పాపాలు కానీ, వారు చేసిన అతిక్రమాలు కానీ, వారు చేసిన దోషాలు కానీ ఏది అన్నీ కూడా ఎక్కువైపోయినాయి. దేవుని మాట వినట్లేదు. అందుకని ఆయనే ఇలా కాదని చెప్పి కన్య గర్భంలో పశువుల పాకలు జన్మించారు. ఆయన పశువుల పాకలు జన్మించక ముందు ఆయన ఎక్కడున్నాడు తెలుసా? అబ్రాహాము పుట్టక మునిపే నేను ఉన్నానన్నాడు. అదే చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనం చూసినట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయము 58 చూసినట్లయితే, యేసు అబ్రాహాము పుట్టక మునిపే నేను ఉన్నాను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడున్నాడండి యేసుప్రభు వారు? అబ్రాహాము పుట్టక మునిపే నేను ఉన్నానన్నాడు. హల్లెలూయా. ఇంకో చూసినట్లయితే ఆయన 1:18 చూసినట్లయితే, ఇంకా ఆయన ఎక్కడున్నాడంటే యేసుప్రభు వారు యోహాను సువార్త 1వ అధ్యాయం 18 చూసినట్లయితే, ఎవరును ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచిన. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరండి అక్కడ? తన అద్వితీయ కుమారుడిని రొమ్మున ఆనుకున్నాడండి. నీ కుమారుడు తండ్రి కుమారున ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా.
అటువంటి ఆయన్ని మన దేవుడు మన కోసం భూమి మీద పుట్టి ఇచ్చాడు. ఎందుకని? ఎందుకనంటే సత్యం ఆయనే, జీవం ఆయనే అంటాడు. నేనే మార్గము, సత్యము, జీవములు అంటాడు. ఏదైనా సరే నా ద్వారానే అంటాడు, ఇంకొక ద్వారా లేనే లేదంటాడు. ఆయన పుట్టుకతో ఏమేమి వచ్చినాయంటే, ఆయన పుట్టులో ఉన్నారా ఆకాశంలో నక్షత్రం పుట్టినది, వెలుగు వచ్చినది, మన జీవితాల్లో వెలుగు వచ్చినని సూచన కలిగజేసారు. ఆయన పుట్టడంతో ఇంకెవరు వచ్చారు అక్కడికి? గొర్రెల కాపర్లు వచ్చారు, జ్ఞానులు వచ్చారు. ఎవరు వచ్చారు అక్కడికి? జ్ఞానులు. బంగారు సామ్రాణి బోళమును అర్పించారు. ఆయన వంటి జ్ఞానం కలిగిన వాడు ఎవరు లేనే లేరు. ఏమందైనా పరమందైనా సరే. ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. అది చూసినట్లయితే ఆయనకి ఎన్నో బిరుదులు, ఎన్నో పేర్లు. ఆయనకు ఒకటని కాదు, రెండని కాదు. ఆయనకి వల్ఫా ఉమైగా అని పేరు, అధిపతి అని పేరు, ఆమె అనేవాడు, ఆత్మలకు అధ్యక్షుడు, ఆశ్చర్యకుడు, ఆలోచనకర్త. ఇంక చెప్పాలంటే ఎన్నో పేర్లు ఉన్నాయి ఆయనకి. ఆయన ప్రేమని వర్ణించలేం, ఆయన పుట్టుకను వర్ణించలేం. అదే అంటున్నాడు ఇక్కడ. అది చూసినట్లయితే బైబిల్ గ్రంథం మొదట్లో మనకు కనపడుతుంది ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన సంగతి ఏంటిదండి? ప్రాముఖ్యమైన సంతతి యూదా అని యాకోబు 12 మంది. దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడండి? యాకోబు వంశం నుంచి. యాకోబుకి 12 మంది కుమారులు. ఈ 12 మంది కుమారులోనే 4వ వాడు యూదా. ఎవరండి? యూదా భార్య అయిన లేకు పుట్టినవాడు. యూదా అనగా దేవునికి స్తోత్రము కలిగిన అర్థం. ఆమేన్, హల్లెలూయా. యూదా పుట్టిన కుమారులే బైబిల్లో కూడా ఎంతో పిలువబడ్డారు, విలువగా పిలువబడ్డారు. దాంట్లో నుంచి దావీదు గోత్రం నుంచి లోక రక్షణ యేసుప్రభువు వారు పుట్టినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు యేసుప్రభువు వారు ఎందుకు పుట్టాడు ఈ భూమి మీద అని చూసుకున్నట్లయితే మనకి అసలు ఎందుకు వచ్చారు అంటే, అదే చూసినట్లయితే 1 మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 చూసినట్లయితే అసలు యేసుప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినారు? ఆమె ఒక కుమారుని కనెను, ఆయన ప్రజలను, తన ప్రజలను వారి పాపముల నుండి వారిని ఆయనే రక్షించారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని ఆయన భూమి మీదకి వచ్చినారంటే మనం ఎవరంటే అండి? ఆయన ప్రజలము. మన పాపములను ఆయన రక్షించని పరలోకం దిగి వచ్చారు. అక్కడ దూత మాట్లాడుతాను మరియతో. ఏమని? ఆయన మనం చేసిన పాపాలకు ఆయన దిగి వస్తున్నారని చెప్పి మరియతో మాట్లాడుతాను దూత. ఆయన ఎన్నో పాపాలు పోగొట్టాడు. ఒక్క పాపము కాదు, ఆయన చిన్న వయసు నుంచే ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. అది యోహాను సువార్త చివరి అధ్యాయంలో చివరి చూసినట్లయితే ఆయన చేసిన కార్యాలు వర్ణించడాకంట ఈ భూమే చాలదంట, భూలోకమైన చాలదు. ఆమేన్, హల్లెలూయా. ఆయన 30 సంవత్సరాలు ఉండి 3.5 సంవత్సరాలు సేవ చేశారు. ఆ 3.5 సేవ చేసిన సంవత్సరాలు భూలోకమైన చాలదంట. మనకి తెలిసింది అదే. కానీ హిస్టరీ చూసినట్లయితే ఆయన 5 గంటల గడవ నుంచి కూడా ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసినవాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేసినవాడు. మనకి తెలిసినట్లేదంటే ఆయన చేసిన స్వస్థతలు ఏంటంటే, గుడ్డివారు చూపించారు, పక్షవాయువు లేపాడు, జ్వరము పట్టిన వాడిని చచ్చిపోయినప్పుడు కూడా బ్రతికించాడు, రక్తస్రావ గల స్త్రీని కూడా ఆయన స్వస్థపరిచాడు, మోగవారికి మాటలు ఇచ్చాడు, కుష్ఠరోగిని స్వస్థపరిచాడు, చాంద్ర రోగిని పోగొట్టాడు,
శానా దయ్యాలను కూడా వెళ్ళగొట్టాడు. ఈనాడు నా జీవితాలు చూసినట్లయితే కొంతమంది దేవుడు ఎందుకు వచ్చారని చెప్పి అనుకుంటారు. ఆయన అక్కడే మనకి చూసినట్లయితే క్లారిటీగా ఉంది, మన పాపములను క్షమించుటకు నేను వచ్చానని చెప్పి అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది ఇంకా తెలుసుకోరు, దేవుళ్ళు ఏముంది అని చెప్పి ఎక్కిరిస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. అసలు యేసు పుట్టుక ఉందని చెప్పి ఎక్కిరిస్తూ ఉంటారు. కొంతమంది పుట్టుక ఎవరికైనా తెలుసా? ఇక్కడ మార్తమ్మ గారు ఉన్నారు. మార్తమ్మ గారు పుట్టిన తేదీ మీకు తెలుసా అండి? తెలియదు. కాబట్టి మీరు పుట్టారు అసలు భూమి మీద? అసలు ఉన్నారు మీరు? అంటే కుదరదు. మీకు పుట్టిన తేదీ తెలుస్తేనే మీరు ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. అంటే కుదురుద్దా? అక్కడ లోకస్వార్తలో 1వ అధ్యాయం నుంచి ఖచ్చితంగా చదువుకుంటే క్లారిటీగా అర్థమైపోతుంది. అక్కడ చూసినట్లు 2వ అధ్యాయం చూసినట్టు క్లారిటీగా మనకి అర్థమైపోతుంది. అందరు చూసి దానికి లెక్కలేసి అక్కడ సున్నతి చేసిన కానిచ్చి, తను పుట్టిన కానిచ్చి, సున్నతి చేసిన కానిచ్చి అన్ని తేదీలు, వారములు, నెలలు, సంవత్సరం లెక్కేసి పెట్టినది. అంతేగాని మామూలుగా వచ్చిందా? మామూలుగా వచ్చిద్దా? మన పుట్టినరోజు తేదీ మనకి తెలీదు, గుర్తుండదు. కానీ ప్రపంచం యావత్తు కూడా ఆయన పుట్టుకను, ఆయన వేడుకను జరుపుకుంటున్నారు. కొంతమంది ఊర్లలో, కొంతమంది దేశాలు, కొంతమంది గ్రామాల్లో, కొంతమంది కొన్ని చోట్ల కొన్ని పండుగలు మాత్రమే. కానీ ప్రపంచం అంతా పండుగ చేసుకునేది ఏంటంటే ఈ దేవుని జననం, ఆయన పుట్టుకే. ఆమేన్, హల్లెలూయా. ఆయన సర్వలోక జ్ఞానేగు దేవుడు. ఆయన ఎన్నో అద్భుత కార్యములు ఉన్నాయి. ఆయన ఎన్నో ఆశ్చర్యకార్యం చేసిన వాడు, ఎన్నో అద్భుత కార్యం చేసిన వారు. ఆయన లేకపోతే ఈరోజు మనం లేవండి. ఆయన ఉండబట్టే కూడా, ఆయన జన్మ ముందుబట్టే, ఆయన మన పాపాలు క్షమించబట్టే ఈరోజు మనం 5 ఏళ్ళు మన నోట్లోకి వెళ్తున్నాయి, మన కడుపున భోజనం చేయగలుగుతున్నాం. ఇంకా చాలా మంది తెలుసుకోవట్లేకపోతున్నారు, ఇంకా ఎంతోమంది తెలుసుకోలేకపోతున్నారు. విశ్వాసం ఉంది కొంతమందికి, కానీ రాలేకపోతున్నారు. ఎందుకంటే మా బంధువులు ఏమంటారు, మా చుట్టాలు ఏమంటారు, వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు కాదండి. నిన్ను బ్రతికిచ్చినది యేసయ్య, ఆయనకి రుణపడి ఉండాలి. అంతేగాని నీ కష్టాల్లో ఉన్నప్పుడు రాను, బాగున్నప్పుడు ఎందుకు వస్తానంటే ఇంకా నిన్ను అంచివేయడం రాదు, తప్పించి ఏమీ రాదు. ఆలోచించండి ఒకసారి. నీకు బాగా కష్టం ఉన్నప్పుడు ఒక్కరు రారు. నువ్వు ఎప్పుడైతే ఆశ్రయించబడుతున్నావో, నువ్వు ఎప్పుడైతే దీవించబడుతున్నావు, దేవుడు నిన్ను దీవిస్తూ ఉంటాడు, అప్పుడు నీ దగ్గరికి వస్తాడు. కానీ యేసు ప్రభువు ఏమంటున్నారు? నేను నీ పాపం క్షమించడానికి వచ్చానయ్యా అని చెప్పి అంటున్నారు భూమి మీదకి. ఆమేన్, హల్లెలూయా. ఏమన్నా అంటారు ఆ మాట? నాకు చూసి నువ్వు పాపం చేస్తున్నావు, అందుకే రాక నా ఇంటికి గడప తొక్కకరా అంటారు. చెరపొకటి చెడు అన్నట్టు. ఏమండి ఏమంటున్నారు? నువ్వు పాపం చేసావురా, నా గడప తొక్కకు, నీకు మైలు ఉంది, అదుంది, ఇది ఉందని చెప్పి అసలు రానవరు. కానీ యేసు ప్రభువు ఏమంటున్నారు? పాపులకు రక్షించుటకై లోకంలోకి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అదే లోకస్వార్త చూసినట్లయితే, లోకస్వార్త 2వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువార్తమానమును మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. ప్రజలందరికీ ఏంటిదండి? మహా సంతోషకరమైన రోజు. మన జీవితాల్లో సంతోషం నింపిన రోజు ఈరోజు. కొంతమంది ఈ రోజును చూసినట్లయితే సంవత్సరం అంతా బాగుంది, ఈ రోజు ఏం బాగుందని చెప్పి అంటూ ఉంటారు. అది సమన్యాయమా?
సంవత్సరం అంతా దేవుడు నాకు కావాలని చెప్పి ఆశీర్వాదాలన్నీ కొన్ని పండుగ వచ్చే టయానికి అది లేదు ఇది లేదు అంటే బాగుంటుందా? దేవుడు చూసి ఏం మనుషులు వీళ్ళని చెప్పి దేవుడు కూడా విడిచిపెట్టేస్తారు. మాట్లాడు ఆయన మాట్లాడిపోతే అసలు ఎంత ఎంత ఘోరంగా ఉంటుందండి ఆయన మాట్లాడిపోతే. అయినా ఒక్కసారి కూడా మాట్లాడుకోకపోతే అసలు ఎలా ఉంటుందో ఊహించండి. అసలు ఉండగలమా? మనం జీవించగలమా? బ్రతకగలమా? లేదే అంటున్నాడు ఇక్కడ. నేను మీ జీవితాలు సంతోషం తీసుకురావడానికి వచ్చాను అని చెప్పి అంటున్నాడు. ఎక్కడ పుట్టాడండి? దావీదు పట్టణమందు. ఎక్కడ? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కొంతమంది కూడా మా యేసు ప్రభువు పుట్టిన రోజు ఈరోజు నలుగురికి ప్రసరింపచేయి, నలుగురికి ఉచ్చరింపచేయి, నలుగురికి చెప్పంటే కొంతమంది చెప్పరు, దాచేసుకుంటారు. మైకుల్లో కూడా కొంతమంది కూడా పాటలు పాడతారు కానీ ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, వాక్యం అనేది ఉచ్చరింపచేయరు, ప్రచురింపచేయరు. ఆయన ఏమంటున్నాడు అక్కడ? ఆయన ఏమంటున్నాడు ఒకసారి చూడండి అక్కడ. ప్రజలందరికి కలగబో మహా సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నానని చెప్పి అంటున్నాడు. ప్రజలందరికీ. ఎవరికి? ప్రజలందరికీ తెలియజేయాలి. ఆయన అంటున్నాడు ప్రజలందరికీ మన కొరకు యేసు ప్రభువు పుట్టారని తెలియజేయాలి. అదే నీ కుమారుడు కుమార్తె పుడితే మీ బంధువుల మిత్రులకి, స్నేహితులకి, అన్నదమ్ములకి ఎక్కడో వాళ్ళు ఫోన్లు చేసి చెప్పట్లేదా? నాకు ఆడపిల్ల పుట్టిందో, నాకు మగపిల్లడు పుట్టాడని చెప్పి గంతులేసుకొని చెప్పట్లేదా? అదే అంటున్నాడు ఇక్కడ. అలా ఏం చేయాలి? మనం కూడా దేవుడు పుట్టాడు మన కోసం, మన పరమ తండ్రి పుట్టినాడని చెప్పి ప్రశ్నింప చేయాలా, వివరింప చేయాలా. మన పాపముల కొరకే విముక్తి కలిగజేయడానికి అది పుట్టాడని చెప్పి తెలియజేయాలి. అలాగే ఇంకేమంటున్నాడంటే, అదే చూస్తున్నట్లయితే బైబిల్ గ్రంథంలో ఆయన అంటండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము ప్రారంభంగా చూసినట్లయితే ఏడు నక్షత్రం తన కుడి చేత పట్టుకొని 7 దీపము స్తంభముల మధ్య సంచరించు సంగతులు చెప్పువాడేమనగా నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నువ్వు దుష్టులను సహింపలేవని అపోస్తులు కాకి తాము అపోస్తులను చెప్పుకుని పరీక్షించి వారిని అబద్ధికులు కనుగొంటువని నువ్వు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం వహించి అలియా లేదని అలేలియా అని ఎటువంటి వాడు? 7 నక్షత్రములను చేత పట్టినవాడు. ఏ చేత? కుడి చేత పట్టుకున్నవాడు. ఆమేన్. 7 స్టార్స్ ఆయన. ఇంకో చోట ఉంటుంది ఆయన 7 కన్నుల కలువాడని చెప్పి ఉంటుంది. ఆమేన్. కొంతమంది అదే అంటున్నాయి ఇక్కడ, కుడి చేత పట్టుకొని ఆయన సంచరిస్తున్నాడు. ఎక్కడండి? ఎక్కడ సంచరిస్తున్నాడు? దీపస్తంభముల మధ్య. ఈనాడు చూసి మన జీవితాల్లో కూడా ఆయన దీపాన్ని వెలిగిస్తున్నాడు. రక్షించిపోయే వారిని వెతికి రక్షించడానికి వచ్చే అన్నాడు. నాడు ఎంతో మంది జీవితాలకి వెలిగించట్లేదా? చనిపోయిన వారు బ్రతికించట్లేదా? అప్పుల బాధలో ఉండి బాధపడుచున్న వారికి అప్పులు తీర్చట్లేదా? గృహాలు ఇవ్వట్లేదా? ఆరోగ్యాలు ఇవ్వట్లేదా? స్వస్థతలు ఇవ్వట్లేదా? అయినా సరే విశ్వాసము ఉంచట్లా. ఆయన ఇంకా తెలుసుకోలేకపోతున్నారు. అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8వ చూసినట్లయితే అది ఆయన మొదటి వాడును కడపటి వాడును ముద్దుడినై మళ్ళా
ఎటువంటి వాడు? మొదటి వాడును కడపటి వాడును, ఆది అంతం ఆయన వాడు, అల్ఫా ఒమేగా నేనే అంటాడు. ఏమంటున్నాడు అక్కడ? నేనే అల్ఫా ఒమేగా, మొదటి వాడును కడపటి వాడును, అల్ఫా ఒమేగా నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలాలు ఉన్నవాడు నేనే, సర్వాధికారి ప్రభు. ఎవరండి? సర్వలోకాలకి ఆయనే ప్రభు అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన అగ్ని జ్వాలలంటే కన్నులు గలవాడు, అపరంచి వంటి పాదములు గల పోలిన దేవుడు. ఆయన ఎటువంటి వాడు చూసినట్లయితే పరమగీతములు, ఆయన ఎటువంటి వాడు అక్కడ రాజ్యం ఉంటుంది. సొలొమోను గారు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, అక్కడి నుంచి చదువుకున్నట్లయితే, క్షమించండి, పరమగీతంలో 2వ అధ్యాయము 8వ వచనం. ఆయన ఎటువంటి వారు, ఆయన నేత్రములు ఏంటి, ఆయన స్వరం ఏంటి అసలు చూసినట్లయితే, పరమగీతంలో 2వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, ఆలకించుడి, నా ప్రియుని స్వరం వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయచు, కొండల మీదను ఎగిసి దాటును, మెట్టల మీద అతడు వచ్చుచున్నాడు, నా ప్రియుడు ఇరువలే ఉన్నాడు, లేడి పిల్ల వలె ఉన్నాడు, అదిగో గడగ నిల్చున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? నా ప్రియుడి స్వరము వినబడుచున్నది, ఇదిగో అతను వచ్చుచున్నాడు. వచ్చాడా లేదా? మనకి మన కొరకు పుట్టి ఉన్నాడా లేదా? దేవునితో అక్కడ మరి కన్యకైన మరియకి వాగ్దానం ఇచ్చిందా లేదా? అక్కడ ఏమని, ఇంకా అతడు గంతులు వేయించున్నాడు, అతడు ఇరువలే ఉన్నాడు, లేడి పిల్ల వలె ఉన్నాడు. అలాగే చూసినట్లయితే ఇంకేమంటున్నాడు అక్కడ? కిటికీ గుండా చూచుచున్నాడు, కిటికీ గంతకుండా తుంగి చూచుచున్నాడు, ఇదిగో నేను వస్తున్నానే, ఇలాగే గంతులు వేయచ్చు, లేడి పిల్ల వల్ల వస్తున్నానే. అసలు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారని చెప్పి ఆయన చూచుచున్నారు. ఆయన పుట్టంగానే దేవుని దూత సర్వలోకం అంట అక్కడ ఆనందంతో గంతులు వేసినంట, దేవునికి స్తోత్రం అని చెప్పి పలికినాయి అంట. ఆయన పుట్టుతో నక్షత్రం పుట్టింది. అసలు ఆయన పశువుల పాకలోనే పుట్టలేదు, ఆయన ఎక్కడో పుట్టిన తర్వాత తీసుకువెళ్ళి ఎక్కడ స్థలం లేకపోతే పశువుల పాకలో పెట్టారు. ఎక్కడ? పశువుల తొట్టులో పెట్టారని చెప్పుంది. అని అంటున్నాడు అక్కడ, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో అతను గుర్తించగలవచ్చు. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రులు కాకపక్షం వలె నల్లనివి, అది నొక్కులు కనబడుచున్నవి, అతని నేత్రములు నది తీరమునందు గువ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో అసలు ఆయన ఎటువంటి వాడండి. ఇంకేమంటాడని అక్కడ? అవి చక్కగా తాచిన రత్నం వలె ఉన్నవి. ఎలా ఉండేది? రత్నం ఎప్పుడు దగ్గదగా విరుస్తూ ఉంటుంది. చూడండి, మన కోసం ఆయన అటువంటి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి, తండ్రి రొమ్ముని విడిచిపెట్టి మన కోసం భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ఇంకేమంటున్నాడు? అతని చెక్కిళ్ళు, పరిమళ పుష్పదానములు, సుగంధ వృక్షముల చేత శోభిలో ఉన్నత భూభాగములు, అతని పెదములు పద్మములు లాంటివి, ద్రవరూపక జట మాంసములు అవి పరిమళించును. అతని కరములు కరిశిష్టు రత్నభూషమై శరణగోళము వలె ఉన్నవి. అతని కాయములు నీలరత్న ఖచ్చితమైన విచిత్రముల దంతపు పనిగా కనపడుచున్నవి. అతని కాళ్ళు మెలిమి బంగారం ఉన్నట్లు
చెలువుర స్తంభం వలె ఉన్నవి. అవి వైఖరి, అతని వైఖరి లెబానోను పర్వతములను, అది దేవదారు వృక్షమంతా ప్రసిద్ధము, అతి నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణుడు. యెరూషలేము కుమార్తెలు నా ప్రియుడు ఇతడే, ఇతడే నా స్నేహితుడు. ఆమేన్, హల్లెలూయా. ఇన్ని ఉన్నాయండి. తన నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు విలువ చేయబడ్డవాడండి అతను. ఆమేన్. అతని వంటి వారు ఎవరు కూడా లేనే లేరు. తన తన తల వెంట్రుకల నుంచి పాదముల వరకు కూడా తన శరీరం కూడా ఎంతో అమూల్యమైనది, ఎంతో విలువ కలిగినది. అటువంటి ఆయన మన కోసం, మనం చేసిన దోషాల కోసం, మనం చేసిన పాపముల కోసం, మనం చేసిన అతిక్రమాల కోసం ఇంకా తెలుసుకోలేకపోతున్నారు, ఇంకా గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే చాలామంది వాళ్ళు వీళ్ళు మాట వింటూ ఉంటారు. ఆ దేవుళ్ళకి వెళ్ళి కష్టం వచ్చింది, ఇది వచ్చిందని చెప్పి అంటూ ఉంటారు. మనిషి అన్నాక కష్టం అనేది రాకుండా ఉండదు. ఏదో వచ్చింది, దేవుడు పరీక్ష పెడతాడు. దేవుడు తండ్రి అని దేవుడే, అయ్యా ఇదిగో ప్రజలు పాపం చేసి బలులు ఎక్కువ అర్పించేస్తున్నారయ్యా, వీళ్ళు ఇంత కాదు, ఇది పాపం ఒకేసారి తుడిచిపెట్టేద్దామని తండ్రి ఏమన్నాడంటే, ఇదిగో నువ్వు వెళ్ళు అని చెప్పి తన ప్రియ కుమారుని ఇందాక చదువుకున్నాం కదా, ఇందాక తన ప్రియ కుమారుడు అద్భుతమైన దేవుడు ఎక్కడున్నాడు? అబ్రహాము క్షమించండి, తన తండ్రి అయినా దేవుడు రొమ్మును ఆనుకుని ఉన్నాడండి. హల్లెలూయా. ఎంత భాగ్యం అండి. నా తల్లిదండ్రులే పిల్లల్ని విడిచిపెట్టేసి ఇతర దేశాల్లో చదివిస్తున్నా సరే, ఇతర ఊర్లోకి వెళ్ళినా సరే, కాలేజ్ హాస్టల్లో ఉన్నా సరే అసలు ఉండగలుగుతున్నారా? నా పిల్లోడు ఏం చేస్తున్నాడు, నా కూతురు ఏం చేస్తుందో, మా అన్నయ్య ఎక్కడ ఉన్నాడు, మా చెల్లి ఎక్కడ ఉందో, అయ్యో మా భర్త ఎక్కడుందో, మా భార్య ఎక్కడ, ఫోన్లు చేసి మరి మాట్లాడుతుంటున్నారే. ఆయన తన రొమ్మునున్న ఆయన్ని విడిచిపెట్టి కింద పంపిస్తే ఆయన అంత అల్లాడు ఉంటాడండి. అసలు ఎంత బాధపడి ఉంటాడు, ఊహించగలవా? మళ్ళీ ఆయన ఎటువంటి వాడు? ధవలవన్నుడు, రత్నవన్నుడు. 10,000 మందులు కూడా అతను గుర్తించు. ఎంత సుందరమైన వాడు, రత్నం లాంటి వాడైతే అసలు గుర్తించగలం. పాలు కనుక తెల్లగా ఉన్నప్పుడు దాంట్లో ఒక నలుపు కనుక పెడితే ఆ పాలంట్లు వదిలేసి కన్ను దేని మీద పడుద్ది? ఆ తెల్లటి దాంట్లో అరక మీద పడుద్ది. అలాగే ఆయన పట్టుకుంటే మాసిపోయేవాడండి. ఆమేన్. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే అలాగే బైబిల్ గ్రంథంలో బైబిల్ గ్రంథం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14 చూసినట్లయితే, ఆమేన్ అనువాడను నమ్మకమైన సత్యసాక్షియు ఆమేన్. ఇటువంటి వాడండి. ఆమేన్ అనగా అలాగూ జరుగును. ఆమేన్. నమ్మకమైన సత్సాక్షి, దేవుడి సృష్టికి ఆది ఉన్నవాడు. ఆమేన్. యేసుప్రభు ఎటువంటి వాడు? ఆది సృష్టికి ఆది ఉన్నవాడు. ఆయన అంటారు ఆదియు అంతము ఉన్నవాడు అని చెప్పి నేను అనుకున్నాం. మనం ఆది ఆయనే అంతము అంటాడు. ఆయన ఒక చోటన ఒక మాట, సముద్రంలో నిలిచినప్పుడు సముద్రం గద్దించగా మిక్కిలి నెమ్మలం ఆయన అంట. ఏమి ఆయనకి ఏమి లోబడిని? సముద్రమును, గాలి, ఆకాశం ఆయనకి లోబడిని. లోకంలో పంచిపోతాలని చెప్పి అంటూ ఉంటారు. పంచిపోతానికి ఏంటి? ఆకాశము, నీరు, నిప్పు, గాలి, భూమి.
క్షమించండి, మళ్ళీ చెప్ప ఒకసారి. పంచిపోతాలు అనగా నేను మర్చిపోయాను మీరు కూడా. ఆకాశం, భూమి, నీరు, నిప్పు, వాయువు ఇవన్నీ కూడా దేవుని సృష్టి. మర్చిపోయారు మీరు చెప్పట్లా. ఆకాశము, నీరు, ఫస్ట్ ఆకాశము, భూమి, ఓకే. పంచిపోతలానికి ఏమనగా గాలి, నీరు, ఆకాశం, భూమి, అగ్ని ఇవి దేవుని వాట వలన కలిగింది. ఇవన్నీ కూడా దేవుని ఆయన మాట వింటున్నాయండి. ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నాయి అక్కడ? గాలి, నీరు, ఆకాశం, భూమి, అగ్ని మొత్తం కూడా ఆయన మాట వింటున్నాయి. ఆయన చిటికి వేస్తే చాలు ఆయన ఆజ్ఞాపించగా ఏదైనా సరే ముఖ్యం కామ్ డౌన్ అయిపోవడమే. నిమ్మలం అయిపోద్ది. నువ్వు అంతమైపోగానే అంతమైపోద్ది. తన యేసుప్రభు వారంట తను పుట్టిన తర్వాత 7వ సంవత్సరం ఏట ఉన్నప్పుడు, ఆ సంవత్సరాలు ఉన్నప్పుడు తను మట్టితో బొమ్మలు చేసి ఆడుకుంటున్నాడంట. ఏం చేస్తున్నారు అక్కడ? మట్టితో బొమ్మలు చేసి, ఈ చిలక బొమ్మలు, జంతువులు, పూల బొమ్మలు ఇచ్చేసి ఆడుకుంటున్నాడంట. అక్కడ స్నేహితుడు వచ్చి నువ్వు మట్టితో ఆడుకుంటున్నావు అని చెప్పి ఏం చెప్పి అంటే అక్కడ అంటాడు యేసుప్రభు, ఇవి లేచి వెళ్ళిపోయింది కానీ అని చెప్పి అనగానే అవంట లేచి వెళ్ళిపోయినాయి అంట. అసలు ఎంత ఆశ్చర్యం అంటే అది. అక్కడ ఉన్న వాళ్ళు మరి తండ్రి అయిన యేసేపు చూసి ఆశ్చర్యపడుతున్న సమాజం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అంట, ఈ పిల్లవాడు ఏంటి ఇలా చెప్పగానే వెళ్ళిపోయానని చెప్పి ఆశ్చర్యపడుతున్నాడు. తాంత్రికుడు ఏంటి ఇదేంటి అని చెప్పి ఇన్ని విద్యలు అని చెప్పి ఆశ్చర్యపడుతున్నారంట. ఏమంటే ఏం లేదు, చిన్న చిన్న బొమ్మలు చేసి ఆడుకుంటున్నారంట. అవి లేచి వెళ్ళిపోగానే వెళ్ళిపోయినాయి అంట. అదే అంటున్నాడు ఇక్కడ. ఆయన నోటి మాటతోనే సమస్తము సృష్టించిన వాడు. అదే యోహాను 1 ప్రారంభంగా చూసినట్లయితే ఆది యందు వాక్యం ఉండవు, ఆ వాక్యమే దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలము కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగేనను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండా చీకటే గ్రహించట్లేదంట. ఆ వెలుగు ప్రకాశించుతున్నది, చీకటి అనేదే లేదు. ఆమేన్, హల్లెలూయా. ఈనాడు మన జీవితాల్లో కూడా దేవుడు ఆ వెలుగుని ప్రసరింపచేయటకే నాడు పుట్టి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన యుగ పురుషుడు. అది చూసినట్లయితే మనం ఈ ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెప్పి ఎంతో మంది అనుకుంటారు. ఆయన అంటున్నాడు, నేనే అల్ఫా ఒమేగా, మొదటివాడి నేనే, కడపటివాడి నేనే. నీటి ప్రపంచంలో మనుషులే ఎన్నెన్నో అవార్డులు పొంది ఉంటారు, ఎన్నెన్నో శాస్త్రవేత్తలు ఎన్నెన్నో నటనకు కానీ అవి కనిపెట్టి ఈ కనిపెట్టి అది కొంత ప్రకృతిలో కొన్ని వస్తువులు కనిపెట్టి శాస్త్రవేత్తల పేరు గద్దించి ఎన్నో అవార్డు బుద్ధులు పొందుకుంటారు. ఏంటి అవార్డులు అంటే పద్మశ్రీ అవార్డులని, పద్మభూషణ్ అని, పద్మభూషణ్ అని చెప్పి ఎన్నో అవార్డులు పొందుకొని ఉంటారు. కానీ ఆయన ఎటువంటి వాడు? ఎన్నో విధులు పట్టుకొని ఈ లోకంలో ఆయన ఎటువంటి వాడు? యుగ పురుషుడు, శక పురుషుడు. అంటే యుగానికి మొత్తం ఆయనే సృష్టికర్త. ఆయనకి ఎన్ని అవార్డులు ఇచ్చినా, ఎన్ని బిరుదులు ఇచ్చినా సరే చెల్లుబాటే కాదు. అందుకే ఈ ప్రపంచంలో క్రీస్తు ఒక్కడే, యేసు ఒక్కడే. ఆయనే మన కోసం శరీరధారి భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ఎలాగొచ్చాడు? కృపా సత్య సంపూర్ణిగా భూమి మీదకి మన మధ్యన అవతరించాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన పుట్టుకతోనే ఎన్నో అద్భుత కార్యాలు జరిగినాయి, ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగినాయి. ఒక్కో దాని గురించి చెప్పాలంటే సమయము చాలదు. ఆయన ఒకటే అంటాడు, నీళ్ళు పాపము క్రియలు తీసేసుకోమంటాడు. పాపము క్రియలు ఏమనగా
జారత్వం, అపరితత, కాముకత్వం, విగ్రహాత్మ, అభిచారాలు, ద్వేషాలు, కలహాలు, మత్సరం, క్రోధములు ఇవన్నీ చూసుకున్నట్లయితే తీసేమంట. అయినా మనసులు ఎప్పుడైనా మన మనసులో ఏముండాలి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, నిగ్రహం. లోకంలో అన్ని ఏమి లేవు. ఏమన్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవపుడము. ఏమన్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవపుడము. ఏ కళ్ళు చూసింది, ఏ శరీరానికి ఈ తప్పించి ఏమి లేవు. మార్గం, సత్యం ఏదైనా సరే, మనకి జీవం ఏదైనా కావాలన్నా సరే అని అంటాడు, ఇది వదిలిపెట్టండి అయ్యా, ఈ చెడు కార్యాలు వదిలిపెట్టండి, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అయినా అన్నాడు. కానీ ఇంకా లోకం తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా గ్రహించు. అంటే మన పాపం కొరకు ఈరోజు జనించాలని గ్రహించు అని అంటున్నాడు. ఇక్కడ మనం చదువుకున్నాం కదా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన సమాధానకర్త అధిపతి. అది యోగస్వాతులు, అది క్షమించాలి, లోకస్వాతులు 2:10 ఏం చదువుకున్నాం అక్కడ? అయినా సంతోషం ప్రజలందరికీ అయినా మన జీవితాల్లో కూడా సంతోషాన్ని నింపుతాకి వచ్చి ఉన్నాడు, వెలుగుని నింపుతాకి వచ్చి ఉన్నాడు, ఆనందాన్ని నింపుతాకి వచ్చి ఉన్నాడు. తండ్రి అయిన రొమ్ముని వీడి పరమును వీడి పశువుల పాకలో కన్య గర్భం జన్మించి ఉన్నాడు. ఇంకా నువ్వు తెలుసుకోలేకపోతున్నావా? ఇంకా నువ్వు గ్రహించలేకపోతున్నావా? ఇప్పటికైనా తెలుసుకో. ఇప్పటికైనా సృష్టికర్త ఎవరు గ్రహించి తెలుసుకొని ఆయన బాటలో నడువు. అప్పుడు నువ్వు రక్షించబడతావు, దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నీకు ఏ బాధ, ఏ కష్టం, ఏ దుఃఖమైన, ఏ ఏర్పడే ఏ కూడా ఉండవు. నీకు నీ కుటుంబం, నీ కుటుంబాలు, నీ బంధువులు ఎవరైనా సరే వెలిగించబడతాడు. ఆయన ఈ లోకములకు వెలిగించుటకే ఈ లోకములకు వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక మనందరము ప్రార్థన చేసుకుందాం. ఇచ్చి నడిపించిన విధానికి నీకే స్తోత్రములు. అందరూ క్షేమంగా నూతన సంవత్సరంలో ప్రవేశించండి ప్రభా. ఎదురున్న సేవకుల కూటం కూడా 28వ తేదీ ఘనంగా జరిగించండి. ఈ నెలలో ఉన్న ప్రభ కూటాలన్నింటినీ కూడా ఘనంగా జరిగించి నీ అద్భుతకరములు, ఆశ్చర్యకారులు ప్రభా క్రీస్తు సైన్య సహవాసం పట్ల నెరవేర్చే సహాయం దయచేయండి. మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి ప్రభా. ఆయా నూతన సంవత్సరం వాగ్దానాలు కూడా ఇచ్చి నెరవేర్చే సహాయం దయచేయండి. ఆయా సంవత్సరంలో జరుగుతుండగా ప్రభా నీ ఇచ్చిన వాగ్దానాలు ప్రభా మేము స్వతంత్రించుకునే బిడ్డల వల్లే మమ్మల్ని నిలబెట్టి సహాయం దయచే. నీ కృపచేత మమ్మల్ని బలపరచండి. మధ్యాహ్న కాలం మంది ప్రభా ఏసే కీర్తనలోను, వాయిద్యాలు, ఏసే వాక్యంలో, సాక్ష్యాల్లో మాకు తోడుకున్న విధానానికి నీకే స్తుతి స్తోత్రములు ప్రభా. అయ్యా రాబోయే ప్రభా 2025 సంవత్సరం అంతా కూడా నీ కాపుదల, నీ రక్షణ ఇచ్చి నడిపించి, నీ కృపలో, నీ కాపుదలలో మమ్మల్ని నడిపించి సహాయం దయచే. నీ కృప చేత మమ్మల్ని రక్షించండి ప్రభా. మా కుటుంబాలకు వెలుగుగా ఉండి ఏసే మా క్రీస్తు సైన సహవాసం చుట్టూ కూడా నీ కాపుదల, నీ రక్షణ దయచేయండి. ప్రతి కింది కూడా కొట్టువే, ప్రతి చేకను కూడా కాల్చివే, నీ అగ్ని వేసి దహించండి ప్రభా. అయ్యా మీరు తోడుగా ఉండండి. ఈ గ్రామాన్ని దీవించి ఆస్వాదించండి. ఇరుపరి వారి కుటుంబాలను కూడా దీవించి ఆస్వాదించండి. నీ కృప చేత మమ్మల్ని బలపరచమని ఈ చిన్న ప్రార్థన జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధిలో కృపతో జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకములో నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మమ్మల్ని అపరాధించే వారిని మేము క్షమించినట్టు మా తప్పులు క్షమించుము. శోధనలోకి తెగ దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవయ్యన్నవే, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సదా మనందరికీ తోడైండును గాక, ఆమేన్. యేసు రక్తమే జయ, ప్రవేశ రక్తమే స్తోత్రం.